విశ్వాస విషయంలో బలహీనపడద్దు. ప్రస్తుతం ఉన్న జీవితాన్ని, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూడొద్దు. రాబోతున్న జీవితం నా తండ్రి నీకు సిద్ధపరిచినటువంటి ఉన్నతమైన జీవితాన్ని దృష్టించు. నేడు ఎదుర్కొంటున్న అల్పకాల శ్రమలను గురించి నువ్వు కంగారు పడద్దు. ఈ అభ్యాసం పూర్తయిన తర్వాత నా తండ్రి నీకు సిద్ధపరిచిన ఆ మహిమ, దాన్ని దృష్టించు. ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలను బట్టి కృంగిపోవద్దు. వీటి తర్వాత దేవుడు సిద్ధపరిచిన గొప్ప విజయాలను దృష్టించు, నిరీక్షించు, ఆశించు, విశ్వసించు, ఎదురు చూడు. ఆయన నమ్మదగినవాడు. చెప్పండి, చచ్చిపోదామా బతికుందామా? మరి కొంతమంది ఎందుకంటే ఊరికి కదిలితే ఇంక నేను ఎందుకు బతకడం, నేను పోతే పోయింది, సత్యపోయింది అంటారు. ఉన్నారా మీరు ఎవరైనా? ఇక అనొద్దు ఆ మాట, సైతాన్ మాట. ఆ టైం వచ్చినప్పుడు ఇక నేను బతుకుతా అన్నా కూడా బతకనీళ్ళే. ఆయన పిలిచిందా కాదు. చావును కూర్చున్న కోరికే, ఓటమిని కూర్చున్న ఆలోచన, నిరాశ, నిస్పృహలు రానియద్దు. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులను బట్టి వస్తాయి, వాటికి తావివ్వద్దు. తంత్రం, వాడి తంత్రం అది. అర్థమైందా? ఏం తంత్రం? సైతాన్ తంత్రం. ప్రతి ఘట్టంలో కూడా దేవుణ్ణి మయంపరచడం నేర్చుకో. ప్రతి కీడులో కూడా ఏదో దాచబడిన మేలుందని గుర్తెరగటం నేర్చుకో. అర్థమైందా? ప్రతి ఇబ్బందిలో కూడా నా తండ్రి నీకు సిద్ధపరిచిన పాఠం ఉందని నేర్చుకో. అన్నీ కలిసి సమస్తము ఆయనకు సేవ చేయుచును అని రాయబడి ఉంది. ఆయనకి సేవ చేస్తాయి, ఆయన పిల్లలుగా నీకు నాకు కూడా సమస్తం సేవ చేస్తాయి. అన్నీ మనకు అనుకూలంగానే ఆయన మారుస్తాడు. ఓకే? ఎంతమంది హ్యాపీగా ఉన్నారో? ఎంతమంది ధైర్యంగా ఉన్నారో? వృద్ధులు సహా నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు. 5ంటికి వచ్చి కూడా పనికి తీసుకెళ్ళి కూలిచ్చాడు, రోజు కూలిచ్చాడు. ఈ చివరి ఘట్టంలో కష్టపడి కొంత నువ్వు ప్రయాసపడినా నీకు ఇచ్చే ఫలం నీకు ఇస్తాడు. జీవితం అంతా అయిపోయింది అనుకున్నా మోషేకి, 80 ఏళ్లతో లైఫ్ క్లోజ్ అన్న మోషేకి, 90వ కీర్తనలో అదే మాట రాసిన మోషేకి, అప్పుడు వచ్చి అంత అయిపోయింది అనుకున్న టైంలో వచ్చి పిలిచి మరో 40 ఏళ్ళు పొడిగించి అతని చేత గొప్ప కార్యాలు చేయించి చరిత్రలో ఎక్కించాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. సంతోషంగా దేవుని స్తోత్రాలు చెప్తాను. థ్యాంక్ యూ లార్డ్, ఈరోజు నాతో మాట్లాడావు తండ్రి. కళ్ళు మూసి తలలోంచి 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రాలు చెప్తాను. నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు. నన్ను ప్రోత్సహించినందుకు నీకు స్తోత్రాలు. నా హృదయాన్ని అర్థం చేసుకుని, నా ఆలోచనలను పసిగట్టి ముఖాముఖి నన్ను సంధించినందుకు నీకు స్తోత్రాలు అంటూ కృతజ్ఞతలు చెప్దామా? దేవుని మహిమపరుద్దామా? దేవునికి స్తోత్రాలు చెప్దామా? భయపడొద్దు, నువ్వు బలహీనుడు అని లేదు, నిన్ను బలవంతునిగా దేవుడు చేస్తున్నాడు. భయపడొద్దు, శక్తిహీనుడనని తన ఆత్మ ద్వారా నీకు శక్తిని నింపేనా దేవుడు. భయపడొద్దు, నా టైం అయిపోతుందని. నో, నీ ఆలోచన అది. దేవుని సమయం ఇంకా ఆయన చేతుల్లో ఉంది. కాలములు, సమయములు దేవుడు తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. ఆయన నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు. మెళకువ కలిగి ఉండవు. వాడి తంత్రాలను పసిగట్టు. దేవునికి నిన్ను దూరం చేయాలని వాడు చేస్తున్న ఎత్తుగడలు గుర్తించి తిప్పికొట్టు. రకరకాల తంత్రాలు నీ కళ్ళకి కల్పించాడు, సూత్రాలు కల్పించాడు. నీ కళ్ళని మాయ చేస్తున్నాడు వాడు. నీ ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాడు. నీ టైంని పాడు చేస్తున్నాడు. తిప్పికొట్టు వాడిని. కలుసుకో దేవుణ్ణి, హత్తుకో దేవుణ్ణి. లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు బిడ్డ. లోకములో నుండి నిన్ను ప్రత్యేకించుకున్నాడు. లోపాలుంటే ఒప్పుకో, పాపాలుంటే క్షమాపణ అడుక్కో, దిద్దుకో. నువ్వు ఎవరైనా క్షమించకపోయి ఉంటే వారిని ఈ రోజున క్షమించు. నీ ఎడల పొరపాటు పడ్డ ప్రతి ఒక్కరిని క్షమించు. నీ దోషాలు కూడా ప్రభు ముందు ఒప్పుకొని దేవునితో సమాధానపడు. దేవుని పిలుపు చూసావా? పరాక్రమం గల బలాఢ్యుడా. ఒట్టి మాట కాదు, అన్నంత పని చేశాడు ఆయన. ఈ పిరికోడి చేతే, ఈ భయస్థుడి చేతే, ఈ బలహీనుడి చేతే, ఈ ఒంటరిగాని చేతే
ఇశ్రాయేలుకు రక్షణ 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 తెచ్చాడు ఆయన. ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసి అందరూ కూడా స్తోత్రం 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 ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ కొందనాలు అయ్యా. శుక్రవారపు దినాన నీ దాసుని వాడు తేటగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. మళ్ళొక్కసారి నీ వాక్కును మాకు వినిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఏ విధమైన తంత్రాలు మేము ఏర్పాటు చేసుకొని దేవానికి విరోధంగా పాపం చేస్తున్నామో, యథార్థతను ఆయన దూరం నుంచి తొలగిపోతున్నామో, దయచేసి దాని నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా. యథార్థంగా నీ ఎదుట బ్రతకడానికి సహాయం చేయండి దేవా. తప్పు చేసినప్పుడు యథార్థంగా నీ పాదాల దగ్గరికి రావాలి ప్రభువా. కప్పిపుచ్చుకుని ఆ మనసును తొలగించండి ప్రభువా. ఎదుటి వారికి కీడు చేసే మనసును కూడా మా నుంచి తొలగించమని ప్రార్థన చేస్తున్నా. నా తండ్రి నీకు వందనాలు ప్రభువా. మా పొరుగు వారిని ప్రేమించే మనసును మాకు దయచేయండి ప్రభువా. నువ్వు ఎలాగైతే మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ ప్రాణాన్ని అర్పించావో, మా సహోదరుల కోసం, మా వారి కోసం దేవా, మేము కూడా నాయన ప్రాణాలు అర్పించేంత తీర్మానంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా సాతాను తంత్రాలను గురించి మీరు మాట్లాడి ఉన్నారు ప్రభువ. ఎదుటి వారిని క్షమించే విషయంలో ప్రభువ విశాల హృదయం కలిగి మేము బ్రతకడానికి సహాయం చేయండి. ఇరుకైన మనసును మా నుంచి దూరపరచండి ప్రభువ. మా విషయంలో ఎవరైతే అపరాధాలు చేశారో వారిని క్షమిస్తూ ఉండగా మా పాపములు కూడా మీరు క్షమిస్తున్నందుకు స్తోత్రాలు ప్రభువ. అయ్యా, మమ్మల్ని మీరు కనికరిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. కృపచేత జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇంకా రకరకాల తంత్రాల గురించి ప్రభు మేము విన్నాం. ఏ విధమైన తంత్రములు కూడా మేము పడిపోకుండా వివేకము కలిగిన వారమై నీ సన్నిధిలో నడుచుకోవడానికి సహాయం దయచేయండి ప్రభు. అయ్యా, అవిశ్వాసమును మా నుంచి దూరపరచండి ప్రభు. నీ యొద్ద నుంచి కార్యాలు పొందుకోకుండా మాలో అవిశ్వాసము, నిరాశ, నిస్పృహ, నిరుత్సాహం తీసుకొని వస్తున్న దురాత్మలు యేసు నామములో బంధించబడును గాక ప్రభువ. దేవా, బలమైన విశ్వాసాన్ని మాకు దయచేయండి అయ్యా. నీ యొద్ద నుంచి కార్యాలు పొందుకునేంత విశ్వాసాన్ని మాకు దయచేయండి ప్రభువ. కృంగుబాటును దూరపరచండి అయ్యా, అవిశ్వాసమును దూరపరచండి అయ్యా. సాతాను తంత్రాల్లో పడకుండా వివేకము కలిగి నడుచుకోవడానికి సహాయం దయచేయండి. ఎవరెవరైతే పిరికివారుగా ఉన్నారో అయా, పరాక్రమం కలిగిన బలాఢ్యులుగా వారిని మీరు పిలుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. పిరికి వారిని వాడుకునే బలమైన కార్యాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు ప్రభువ. బలహీనులను వాడుకొని బలమైన కార్యాలు జరిగిస్తున్నందుకు నీకు స్తోత్రాలు 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 కృతజ్ఞతలు ప్రభువ. కృంగిపోయిన మమ్మలను దేవా దేవా మీరు లేవనెత్తినందుకు స్తోత్రాలు. నీ వాక్కు చేత బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువ. నీ సన్నిధిని మాతో కూడా ఉంచండి. వాక్యం అందించిన నీ దాసునికి మంచి ఆరోగ్యమును దయచి ఇంకా బహుబలముగా వాడుకుని నీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఎవరు పిరికి వారుగా అవిశ్వాసులుగా ఉండకుండా అయ్యా, నీ కొరకు రేపబడిన వారై సాతాను కోటలను కూల్చే యోధులుగా నీ బిడ్డలు తీర్చిదిద్దబడుదురుగాక ప్రభువ. కృపచేత బలపరిచి దీవించమని, ఈ మాటలు దుష్టులు ఎత్తుకొని పోకుండా మా హృదయాల్లో ముద్రింప చేయమని స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములోనే ప్రార్థించి స్తుతించి నీ మాటల కొరకై నిండు మనసుతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.